పుట్టే ఇంట్లో తింటుంటే వంట పట్టట్లేదంట, అందుకని రాత్రికి బయట తింటారంట. చూడు క్లీన్ చేస్తున్నా. సగం క్లీన్ చేశాను, ఇంకా సగం ఉంది, సగం క్లీన్ చేయాలి ఇంకా. ఇదిగో దీన్ని ఇప్పుడే కడిగి తీసుకొచ్చేది. దీన్ని చూడరే, నిమ్మకాయలు చూడు ఎలా కాస్తున్నాయి మా చెట్టుని, చూసావా? ప్రజలందరికీ చెప్పబోయేది ఏంటంటే, కోయిటికి రావాలనుకున్న వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి, ఈ పనులన్నీ ఇష్టంగా చేసి ఫలమైతే కోయిటికి రావచ్చు. ఎప్పుడైనా నేను చెయ్యను, కాదు, కూడదు అని అన్నారనుకో, వాళ్ళు తాసిపాంపాకు పట్టినట్టు మన మీద అంతకు డబ్బులు పని చెప్తూ ఉంటారనమాట. సరే సరే మామ, సరే మామ అని అంట మనం చేసినామనుకో, అమ్మో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు డబ్బులు కావాలి, మనకు డబ్బులు లేక మనకి ఇంత దూరం వచ్చాము కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా సరే సరే సరే, కష్టం అని చెప్పకూడదు, మళ్ళీ మాట వెనక్కి తిరిగి చెప్పకూడదు అనమాట. వాళ్ళకి ఎదురు చెప్పినట్టు అనమాట అయిపోతుంది. అందరి ఇల్లులో అలా ఉండవు, మా ఇంట్లో మాత్రం ఇలా ఉంటుంది పరిస్థితి. దానికి నచ్చినట్టు ముసలిదేమో యూట్యూబ్లో పంపిస్తూ ఉంటుంది. అన్నీ నచ్చినా నచ్చకపోయినా దానికేమో చేసి పెట్టాలి. ఒకవేళ వేడిది గమ్ముని వాడు రాకముందు, ముసలోడు రాకముందు ముందే టేబుల్ మీద పెట్టామనుకో, అయిపోయింది ఇంకా. ఆ రోజంతా మొఖం ఒక పక్కకు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ముసలోడు. మా ఎంక చూడ్డు, ఇంకా మనుషులు ఎంక చూడ్డు అసలు. ఓ మొఖం ఓ పక్క ఎట్టేసుకొని వాడిష్టం. ఎందుకు ఈ పని అంతా వృధా అయిపోయింది, అది చల్లగా అయిపోయిందని, అది తినేటయ్యానికి అది చల్లగా అయిపోయిందని అప్పటికప్పుడు పెట్టాలి. అది ఇద్దరు ముగ్గురు ఉంటే అప్పటికప్పుడు చేసుకుని అట్టుకెళ్ళి పెడతారు. అది కాదు. అందుకని ఇప్పుడు మనం ప్రజలందరికీ చెప్పబోయేది ఏంటంటే, ఈ పనులన్నీ ఇష్టంగా చేసేవాళ్ళైతే కోయిటికి రావచ్చు. దేవుని దయ అంతా మన మంచికే అనుకోవాలి. నవ్వుతూ పని చేసుకుంటూ పోవాలి సంతోషంగా. నువ్వు చేసినా చేయకపోయినా ఇషాల్లో అంటూ ఉండు, అంతే మాకు నేను పూసినట్టుగా ఉంటుంది అని చెప్తారు. కానీ అంతా ఉత్తిదే. వాళ్ళు చేసిన దాన్ని చెప్పిందల్లా చేస్తూనే ఉండాలిరా.